క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు మనకిస్తున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యం. నేను తండ్రితో ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆయన మీకు ప్రసాదింతును. అద్భుతకరమైన దేవుని యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మ దేవుని గురించి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాకడ కోసం మనం ఎదురు చూడాలని ఒక ప్రోత్సాహనముగా ఈ వాగ్దానం దేవుడు మనకు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఈ వాక్య పరిచర్యలో మనం పాల్గొని ప్రార్థన చేస్తుండగా దాహముతో దేవుని వాక్యము స్వీకరించుటకు మనం సిద్ధపడతాం. ప్రార్థించుకుందాం. దేవా, నీ వాగ్దానమైన పరిశుద్ధాత్మను మాపై పంపుము దేవా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపుము దేవా అని మనం ప్రార్థించుకొని ఈ యొక్క వాక్య పరిచర్యలోనికి మనం ప్రవేశించుకుందాం. బైబిల్లో ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి పొందబోయే మేలుల గురించి ఎన్నో విషయాలు ప్రస్తావింపబడ్డాయి. కానీ ఈరోజు మనం ధ్యానించుటకు తీసుకునేటువంటి ఒక వాక్య భాగము కూడా ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన పొందబోయే కొన్ని ఆశీర్వాదాల గురించి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడిన కొన్ని విషయాలను మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం సెలవిస్తున్నది, దేవుని ఆత్మ అతనిపై నిలుచును, అది విజ్ఞానమును వివేకమును ఒసగు ఆత్మ, దూరదృష్టిని బలమును ప్రసాదించు ఆత్మ, దైవ జ్ఞానము దైవ భీతిని దయచేయు ఆత్మ. ఈ యొక్క వాక్యము మనం తీసుకొని ధ్యానిస్తుండగా మనం తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే, పవిత్రాత్మ దేవుడు నాపై దిగి వచ్చినప్పుడు, పవిత్రాత్మ దేవుడు మనపై ఆ ఒక గొప్ప అభిషేకముతో అందరినీ నింపినప్పుడు మనం పొందపోయే ఆశీర్వాదాలు ఏంటంటే, విజ్ఞానముతో ఆ పవిత్రాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, వివేకముతో మనల్ని నడిపిస్తాడు, దూర దృష్టితో మనల్ని నడిపిస్తాడు, బలమునిచ్చి మనల్ని బలపరుస్తాడు, దైవ జ్ఞానముతో మనల్ని నడిపిస్తారు, దైవ భీతిలో జీవించే భాగ్యాన్ని దయచేస్తాడు. సో ఈ 6 ఆశీర్వాదాలు కూడా ఒక వ్యక్తి జీవితంలో పవిత్రాత్మ దేవుని యొక్క సాన్నిధ్యం ఆస్వాదించడం మొదలయ్యేటప్పుడు, పవిత్రాత్మ దేవుడు ఒక వ్యక్తి జీవితంలో దిగి వచ్చినప్పుడు ఈ 6 ఆశీర్వాదాలు కూడా ఆ వ్యక్తి పొందగలరు. అయితే ఈ వాక్య పరిచర్య మధ్యలో అందరం కలిసి ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క వాక్యము ధ్యానించుటకు సిద్ధపడుతుండగా ఈ వాక్యమును బట్టి ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలని ప్రార్థిస్తున్నాం. దేవుని ఆత్మ మీపై నిలుచునుగాక, విజ్ఞానమును వివేకమును ఒసగి ఆ దేవుని ఆత్మ మేము నడిపించునుగాక, మీ అందరికీ కూడా దూరదృష్టిని బలమును ప్రసాదించునుగాక, దైవ జ్ఞానమును దైవ భీతిని ఆ దేవుడు మీకు దయచేయునుగాక. బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండములో 6వ అధ్యాయంలో నోవా గురించి మనం చూస్తున్నాం. ఒకనాడు దేవుడు నోవతో మాట్లాడుతున్నాడు. నోవతో మాట్లాడి దేవుడు పలికిన మాటలు ఏంటంటే, ఇదిగో ఒక గొప్ప ప్రళయము రాబోతున్నది, ఒక గొప్ప ప్రళయముతో ఈ భూమిని అన్నిటినీ కూడా నేను శుద్ధి చేయుటకు నేను సిద్ధపడుతున్నాను. దేవుడు ఆ ఒక విషయము నోవాకు తెలియచేశాడు. అది వినేసరికి నాతో మాట్లాడిన వాడు దేవుడని, నేను వినేటువంటి స్వరము అది దేవుని స్వరం అని విని అన్నిటినీ కూడా మర్చిపోయి ఒక ఎండాకాలంలోనే అతడు ఒక దేవుడు చెప్పినట్లుగా ఒక నావను తయారు చేశాడు. ఒక పెద్ద ఒక ఓడను అతడు తయారు చేయటం జరిగింది. అది తయారు చేసేటప్పుడు చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా, ఒకవేళ ఆయన కుటుంబ సభ్యులే, ఆయన బంధువులే, మిత్రులు అందరూ కలిసి అతని దగ్గరికి వచ్చి మీరేం చేస్తున్నారు అని అడిగినప్పుడు నోవా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ప్రళయం రాబోతున్నది, ఒక పెద్ద వర్షం రాబోతున్నది, దేవుడు నాతో అడిగారు నువ్వు ఒక పెద్ద నావను తయారు చేయాలి, నువ్వు అందులో కూర్చోవాలి, లేకపోతే నువ్వు కూడా నశించిపోతావు అని అది చెప్పి వివరిస్తుండగా అందరూ కూడా అతని మీద ఎగతాళి చేసి అందరూ కూడా నవ్వి ఆయనకు దూరంగా వెళ్ళిపోయారు. కానీ నోవా మాత్రము దేవుడు చెప్పిన దాన్ని నమ్మాడు.
దేవుడు చెప్పిన మాటలను శిరసావహించుకొని దేవుడు అడిగిన ప్రకారము దేవుని చిత్తానుసారముగా అతడు ఆ నావను తయారు చేశాడు. ఆ ఒక ఓడలో అతని కుటుంబ సభ్యులు, దేవుడు ఎవరెవరు ఏమేమి విషయాలు అందులో ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నారో వాళ్ళందరినీ, ఆ వస్తువులన్నిటినీ కూడా ఆ ఓడలోనే అతడు భద్రముగా నిలబెట్టి ఆ భయంకరమైన ఆ ప్రళయాన్ని తప్పించుకోవటం ఆ కథ అందరికీ కూడా తెలిసినటువంటి ఒక విషయమే. అయితే ఆ జలప్రళయం నుండి నోవను కాపాడినది ఎవరు? ఆ జలప్రళయం, ఆ మహాప్రళయం నుండి నోవాను కాపాడినది అది పవిత్రాత్మ దేవుని యొక్క నడిపింపే. దేవుని యొక్క స్వరము ఆలగించినటువంటి నోవా దేవుని యొక్క మాటలను గౌరవించి దాన్ని కరెక్ట్గా దేవుడు చెప్పినట్లుగా దానితో స్పందించి ముందుకు నడిపించినటువంటి, ముందుకు వెళ్ళినటువంటి ఆ నోవను నడిపించేది పవిత్రాత్మ దేవుడే. ఆ నోవా ఎప్పుడు దేవుని యొక్క ఆ స్వరమునకు, దేవుని యొక్క ప్రేరేపణకు తలవంచి దేవుడు అడిగినదంతా చేద్దామని నిర్ణయించుకున్నాడో ఆ సమయం నుండి దేవుని ఆత్మ అతని జీవితంలో ప్రవర్తించడం ప్రారంభించింది. ఆ సమయం నుండి బలమైన పవిత్రాత్మ ప్రేరేపణతో, బలమైన పవిత్రాత్మ యొక్క అతనిలో ఆవేశించుకొని ఆ దేవుడు కోరుకునే విధముగా ఆ గొప్ప ప్రయత్నాన్ని పూర్తి చేయగలిగాడు. ఆ నోవాలో ఈ 6 ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాడు. నోహా దేవుని యొక్క మాటను శిరసావహించుకొని దేవుడు చెప్పినదంతా కూడా జరగపోతుందని అది నమ్మి ఆ పనులు ప్రారంభిస్తుండగా నోవాను దేవుడు విజ్ఞానముతో నింపాడు, వివేకముతో నింపాడు, దూరదృష్టితో ఆశీర్వదించాడు, బలమనిచ్చి దీవించాడు. దైవ జ్ఞానం, దైవ భీతి కలిగి ఆ అద్భుతకరమైనటువంటి ఆ యొక్క భద్రతను అతడు పొందుకున్నాడు. అద్భుతకరమైన విధముగా ఆ జల ప్రళయం నుండి తన కుటుంబాన్ని కూడా ఆ రక్షించుటకు అతడు దేవునితో సహకరించాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ కాలంలో మనం జీవిస్తుండగా పునీత పౌలు ఎఫెసులకు రాసినటువంటి లేఖనములో 5వ అధ్యాయములో ఈ విధముగా నేర్పిస్తుంటాడు. ఇవి చెడు దినములు. నోహ కాలములో అది చెడు దినములైనందుకు దేవుడు ఆ లోకాన్ని పూర్తిగా ఆ ప్రళయంతో శుద్ధి చేయాలని దేవుడు ఇష్టపడ్డాడు. అయితే మనం బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా దీస్ ఆర్ ద ఈవిల్ డేస్. చెడు దినములో మనం ఉన్నాము. అందుకే ఈ వాక్యము మనలను అందరినీ కూడా ప్రోత్సహించుకునేటువంటి విషయం ఏమిటంటే, ఈ చెడు దినములలో నువ్వెక్కువగా దేవునికి లోబడి నువ్వు జీవించు. దేవుడు చెప్పినదంతా కూడా జరగపోతుందని, దేవుని స్వరము అది నిజమని, దేవుడు ఏమేమి చెప్పి ఉన్నారో అదంతా కూడా జరగపోతుందని నమ్మకముతో నోహవలే నువ్వు దేవుని మాటలకు లోబడి ఆ దేవుని చిత్తానుసారముగా నీ జీవితాన్ని క్రమపరచుకుంటే అద్భుతకరమైన విధముగా నీ జీవితం మహిమతో కూడిన ఒక గమ్యములో చేరుతుందని ఈరోజు వాక్య పరిచర్య అందరినీ కూడా నేర్పిస్తున్నది. బైబిల్లో పునీత పౌలు భక్తుడు అపొస్తలుల పరిచర్యలో 27వ అధ్యాయంలో ఒక ప్రయాణం గురించి వివరిస్తున్నాడు. అపొస్తలుల పరిచర్య 27వ అధ్యాయంలో పౌలు ఒక ఓడ ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ ప్రయాణం చేస్తుండగా ఒక ఓడ ప్రమాదము ఎదురైంది. పెద్ద తుఫాను వీచి పెనుగాలి వచ్చి భయంకరమైన ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. ఆ ఓడ ప్రమాదములో అందరూ కూడా చనిపోయే విధముగా భయంకరమైన మరణ భయముతో ఏడుస్తున్నారు. వాళ్ళ జీవితం అయిపోయిందని ఆ పూర్తిగా నిస్సహాయ పరిస్థితిలో అందరూ ఏడ్చుకొని అందరూ భయముతో ఉన్నటువంటి సమయంలో పౌలు భక్తుని యొక్క ప్రత్యేకత ఏంటి? పౌలు భక్తుడు పవిత్రాత్మ చేత నింపబడినటువంటి ఒక వ్యక్తి. పౌల్లో దేవుని ఆత్మ బలమైన విధముగా వాడుకునేటువంటి దేవుని యొక్క బిడ్డ పౌలు భక్తుడు. ఆ పౌల్లో ఉన్నటువంటి అభిషేకము, అతడు విజ్ఞానముతో కూడినటువంటి ఒక వ్యక్తి, వివేకముతో కూడినటువంటి ఒక వ్యక్తి, దూరదృష్టిని, బలమును, దైవ భీతితో అభిషేకం చేయబడినటువంటి దేవుని బిడ్డ. ఆ ఒక ఓడలో ఉండి అతడు వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి ఆ ఓడ పూర్తిగా నాశనమైనప్పటికీ కూడా ఆ ఓడలో ఏ ఒక్కరం కూడా చనిపోకుండా అద్భుతకరమైన విధముగా పౌలుని బట్టి దేవుడు ఆ ఓడలో ఉన్న వాళ్ళందరినీ కూడా కాపాడారు. ఆ ఓడ ప్రయాణం గురించి పౌలు వివరిస్తుండగా 27వ అధ్యాయం 8వ వాక్యములో పౌలు ఈ విధముగా చెప్తున్నాడు, అది కష్టమైన ప్రయాణము. మేమందరం ఆ ఓడలో ఉండి కష్టమైన విధముగా ప్రయాణం చేసాము.
భయంకరమైన అలలు, భయంకరమైన తుఫాను, భయంకరమైనటువంటి ఆ పెనుగాలి వీచి అది కష్టమైన ప్రయాణమైనప్పటికీ కూడా చివరిగా భద్రమైన రేవులు అని చోటునకు మేము వచ్చితిమి, చేరితిమి అని రాస్తున్నాడు. భద్రమైన చేరులో, భద్రమైన రేవులో చేర్చుకున్నాడు. అయితే ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఒక ధ్యానాంశం ఏమిటంటే మన దేవుడు పవిత్రాత్మ దేవుడు. ఆ దేవుడు మనలందరినీ కూడా మన జీవితంలో కూడా ఒకవేళ ఆనాడు పౌలు ఆ తుఫాన్లో ఆ ప్రమాదంలో చిక్కిపోయినట్లుగా ఒకవేళ ఈ రోజుల్లో మన జీవితంలో కూడా రకరకాల ఆ పెనుగాలిలు వీచి బలమైనటువంటి అలలు మధ్యలో మనం చిక్కుకునిపోయి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల మధ్యలో మేము ఉండగా ఒక విషయం మనం ధ్యానించుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, నీవు పవిత్రాత్మ దేవునిచే నడిపింపబడుతున్నటువంటి ఒక వ్యక్తి నీవైతే అద్భుతకరమైన భద్రమైన రేవుల్లో నిన్ను చేర్చుకునే బాధ్యత పవిత్రాత్మ దేవుడు తీసుకుంటారు. సరి అయిన విధములో కష్ట సమయంలో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితిలో నువ్వేమేమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలని తీసుకోవాల్సిన నిర్ణయం, వెళ్ళవలసిన స్థలము అన్నిటినీ కూడా ఈ పవిత్రాత్మ దేవుడు నీలో ప్రవర్తిస్తున్నటువంటి ఆ పవిత్రాత్మ దేవుణ్ణి బట్టి అద్భుతకరమైన విధముగా ఆ క్లిష్ట పరిస్థితులను అధిగమించు బలం నువ్వు స్వాధీనపరుస్తూ ఉంటారు. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరినీ కూడా ప్రోత్సహించుకుని చెప్పే విషయం ఏమిటంటే, ఇదిగో నేను తండ్రితో ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆయన మీకు ప్రసాదింతును. మీతో ఎల్లప్పుడూ ఉండుటకును, మీ విజయ సమయంలో, మీ కష్ట సమయంలో, సంతోష సమయంలో, ప్రమాదకరమైన సమయంలో ఆ దేవుడు నిన్ను విడిచిపోయే దేవుడు కాదు. పవిత్రాత్మ అభిషేకముతో నింపబడిన ఒక రీతిగా నీ జీవితాన్ని నీవు జీవించుకుంటే ప్రతి నిమిషాల్లో, ప్రతి క్షణములో కూడా నువ్వు పిలువగానే ఆ దేవుడు నీతో పలికి అద్భుతకరమైన విధముగా నిన్ను నడిపించుకునేటువంటి ఆ ఒక బాధ్యత నీకోసం పవిత్రాత్మ దేవుడే తీసుకుంటారని, నిన్ను భద్రమైన రేవునకు చేరే వరకు ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టదని, నీలో జ్ఞానం, వివేకం, దూరదృష్టి, బలమును, దైవజ్ఞానం, దైవభీతిని నింపి అద్భుతకరమైన విధముగా క్లిష్ట పరిస్థితులను కూడా అధిగమించుకుని దేవునికి సాక్షిగా నిలబడే ఆ ధన్యత ఆ దేవుడు నీకు ప్రసాదిస్తారని ఈరోజు వాక్య పరిచర్య మనకు నేర్పిస్తున్నది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యం. పవిత్రాత్మ దేవుడు తన జీవితంలో ఏ విధముగా ప్రవర్తిస్తున్నాడు, పవిత్రాత్మ దేవుని యొక్క సాన్నిధ్యం మా జీవితంలో ఏ విధముగా మనకు సహాయపడుతుందని తెలుసుకొని దావీదు ఎల్లప్పుడూ పవిత్రాత్మ దేవునితో ప్రార్థన చేసే ఒక వ్యక్తి కూడా. పవిత్రాత్మ దేవునితో ప్రార్థించుకొని దేవుని సన్నిధిలో చేరి దావీదు చేసిన ప్రార్థనలు అన్నిట్లో కూడా, దేవాలయంలో కూర్చొని అతడు చేసిన ప్రార్థనలన్నింటిలో కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రార్థన కావచ్చు, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము దేవా, డు నాట్ టేక్ అవే యువర్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ మీ. దావీదు చేసిన ఎన్నెన్నో ప్రార్థనలు ఉంటాయి. అన్ని ప్రార్థనల కంటే మించిన ఒక మంచి శ్రేష్టమైన ప్రార్థన అది పవిత్రాత్మ దేవుని కోసం చేసినటువంటి ప్రార్థన. దేవా నీ పరిశుద్ధాత్మ ప్రభావముతో నన్ను నిలుపుము దేవా, ఆ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము దేవా. ఆ పవిత్రాత్మ దేవుడు నాకు అతి సన్నిహితుడుగా నాకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి నేను అద్భుతకరమైన విధముగా నా పరిపాలన చేయగలుగుతున్నాను, అద్భుతకరమైన విధముగా యుద్ధములో విజయాన్ని చూడగలుగుతున్నాను, అద్భుతకరమైన విధముగా నా జీవితమే ఒక అద్భుతముగా మారుతుంది. పాపము చేసి ఆయన మనసులో ఒక అపరాధ భావం, నేను పాపం చేశాను కదా, ఆ పవిత్రాత్మ యొక్క ప్రభావం నాలో నుండి తగ్గిపోతుందని తెలుసుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో చేసిన ఒక ప్రార్థన, దేవా పాపము చేశాను, పాపములో పడ్డాను, అయినప్పటికీ కూడా నీ సన్నిధిలో పశ్చాత్తాపపూరిత హృదయముతో అడుగుతున్నాను, నీ పరిశుద్ధాత్మను మరలా నన్ను నింపుము దేవా. 51వ అధ్యాయములో 11వ వాక్యములో దావీదు చేసిన ప్రార్థన, దేవా నన్ను నీ సన్నిధి నుండి గట్టివేయకుము దేవా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము దేవా. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించినటువంటి దావీదు చెప్తుంటారు, నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకుందును.
కీర్తన 16వ అధ్యాయం 8వ వాక్యములో, నేను ప్రభువుని నిత్యము నా కనుల ఎదుట నిలుపుకొందును. కొన్నిసార్లు నేను ఎందుకు పడిపోయాను, నేనెందుకు పాపములో పడ్డాను, నేనెందుకు చీకట్లో పడిపోయాను, అది దేవుణ్ణి నా దృష్టి నుండి దూరంగా పెట్టుకోవటం వలన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణకు నేను నన్ను సమర్పించలేనటువంటి సమయంలో కొన్ని చెడ్డ కార్యములో నేను పడిపోయాను. ఆ తర్వాత చేసినది గొప్ప పాపమని, అపరాధమని తెలుసుకొని ఆయన నిర్ణయించుకొని దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, దేవా నేను నిన్ను నిత్యము నా కనుల ఎదుట నిలుపుకుందును. నా దృష్టి ముందు, నా ఆలోచనల ముందు, నా నిర్ణయాల ముందు దేవా నేను నిన్నే ప్రతిష్ఠిస్తూ ఉంటా. నీవు కోరుకునేదేమీ కూడా నా జీవితంలో, నీకు ఇష్టము లేనిదేమీ కూడా నా జీవితంలో జరగకూడదు. నీవు అసహించుకునే వాటిని అన్నిటినీ కూడా నేను కూడా అసహించుకుని జీవించే భాగ్యము నాకు దయచేయము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము దేవా అని ప్రార్థించే ఆ దావీదు భక్తుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకములో ఎల్లకాలము జీవించాలని కూడా, సదాకాలము మరణించే వరకు కూడా అభిషేకములో జీవించే వరము కోసం ప్రార్థిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం జీవితాన్ని మనం క్రమపరచుకుంటే, ఆ అభిషేకములో మనం జీవిస్తే మనం కలిగే 3 ఆశీర్వాదాలు కూడా మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ప్రేరేపణకు తల వంచుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నడిపించే వాళ్ళందరికీ కూడా దేవుడు తన సాన్నిధ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ద లార్డ్ విల్ బ్లెస్ us విత్ హిస్ ప్రెసెన్స్. ఆయన సన్నిధిని మనకు తోడుగా వచ్చును. దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఇదిగో నువ్వు త్రోవ తప్పి నువ్వు ముందుకు వెళ్ళి ఒక అవకాశం వస్తే, ఇదిగో త్రోవ ఇదే అని చెప్పి నువ్వు వెళ్ళవలసిన చోటు, నువ్వు వెళ్ళవలసిన మార్గము చూపించుటకు వెనక నుండి నీకు ఒక స్వరము వినిపిస్తున్నది. ఎన్నడను కూడా దారి తప్పిపోకుండా ఉండుటకు ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. సో మొట్టమొదటిగా ఈరోజు మనం ప్రార్థిస్తున్నాం, దేవా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపమని ప్రార్థిస్తూ ఉండగా, ఆ పవిత్రాత్మ దేవునిచ్చే మనం నింపబడినప్పుడు పొందబోయే మొదటి ఆశీర్వాదం కూడా అదే, ఇదిగో దేవుని సన్నిధి నీకు తోడుగా వచ్చును. మోషకు వెనక మోషతో కలిసి నడిచిన దేవుని యొక్క సాన్నిధ్యం, యెహోషువకు తోడుగా నిలిచిన దేవుని యొక్క సాన్నిధ్యం, హేనోకుతో కలిసి వెళ్ళిన దేవుని యొక్క సాన్నిధ్యం, ఈ రోజుల్లో పవిత్రాత్మ దేవుని యొక్క అభిషేకముతో జీవించిన ప్రతి ఒక్క బిడ్డకు దగ్గరగా ఉండాలని దేవుడు నిర్ణయించుకుంటున్నారు. ఆ ఒక ఆశీర్వాదం పొందాలని మనం దాహముతో ప్రార్థించుకుందాం. దేవుని యొక్క సన్నిధి నువ్వెక్కడికి వెళ్ళినా నీకు తోడుగా వచ్చునుగాక. పవిత్రాత్మ దేవునిచే నింపబడుటకు ఆ సహాయకుడు ఎల్లప్పుడూ మనకు దగ్గరగా ఉండాలని ఆశతో మనం జీవించుదాం. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యము, పవిత్రాత్మ మన జీవితంలో నింపబడేటప్పుడు ఆ పవిత్రాత్మ ప్రభావములో మనం జీవిస్తుండగా మనం పొందపోయే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, అతని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ప్రభువు మనకు జ్ఞానమును, బలమును, దిశను ఇచ్చి మనల్ని నడిపిస్తారు. అద్భుతకరమైన జ్ఞానం మనకు ప్రసాదిస్తాడు. అద్భుతకరమైన జ్ఞానం ఎందుకు మనకు అవసరమో, జీవితంలో ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకునే వాళ్ళం మనమందరము. ఒక్కొక్క రోజుల్లో కూడా ఎన్నెన్నో నిర్ణయాలు మనం తీసుకుంటాము, ఎన్నెన్నో సలహాలు మనం చెప్తూ ఉంటాం. కానీ కొన్ని నిర్ణయాలు మన జీవితంలో అపజయానికి కారణమవుతుంది. గతములో కొన్ని రోజుల్లో ఎందుకు నీ జీవితం అపజయానికి గురి అయింది? నువ్వు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు వలననే. సో సరి అయిన నిర్ణయాలు తీసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రసాదించు జ్ఞానము మనకు అవసరం. సరి అయిన విధముగా మాట్లాడడానికి దేవుని యొక్క ఆత్మ ప్రసాదించు జ్ఞానము మనకు అవసరం. దేవిధముగా బలముగా ఈ జీవిత ప్రయాణము కొనసాగించుటకు పవిత్రాత్మ దేవుడు ప్రసాదించు శక్తి మనకు అవసరం. సో పవిత్రాత్మ దేవునిలో నిన్ను నీవు సమర్పించుకో. అద్భుతకరమైన ఆ పరలోక జ్ఞానముతో దేవుడు నిన్ను నింపుతాడు. అద్భుతకరమైన పరలోక శక్తితో ఆ దేవుడు నిన్ను బలపరుస్తుంటారు. సో ఈ రెండవది ఈ విషయాన్ని గుర్తుంచి పెట్టుకోవాలి. నేను ఎందుకు ఎల్లప్పుడూ పవిత్రాత్మ దేవుని ప్రార్థించాలి? పవిత్రాత్మ దేవుని యొక్క సన్నిధిని నేను ఎప్పుడు ఎందుకు ఆశించాలి? నేను జ్ఞానం కలిగి జీవించాలి. ఈ జీవిత ప్రయాణంలో, నేను ఈ జీవితంలో, ఈ భూమిలో ఉన్న కాలం అంతా కూడా నేను చెప్పే ప్రతి సలహా, చేసే ప్రతి కార్యము, అదేవిధముగా తీసుకునే ప్రతి నిర్ణయం కూడా జ్ఞానముతో చేయాలి. జ్ఞానం కలిగిన వ్యక్తిగా నేను జీవించాలి. దాంతోపాటు బలముతో కూడా ముందుకు సాగాలి.
కొన్నిసార్లు జీవితంలో అలసిపోతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలసిపోతున్నటువంటి సమయంలో, బలహీన సమయంలో బలపరచువాడు పవిత్రాత్మ దేవుడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో మనం బలహీనమైపోతాం. కొందరు ఒత్తిడికి బానిసలవుతుంటారు. అటువంటి సమయంలో పవిత్రాత్మ దేవుని యొక్క ప్రభావం, పవిత్రాత్మ దేవునిలో ఆ లోబడి పవిత్రాత్మ ప్రభావంలో జీవించే ఒక వ్యక్తి నీవు అయితే ఎన్నడను కూడా నువ్వు కృంగి కృషించిపోకుండా బలముతో ఈ జీవిత ప్రయాణము ఎన్ని కష్టమైనా ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా, ఎన్ని ఎడారిలో నడిచినా, సముద్రం మీద నడిచినా, ఎంత భయంకరమైన అగ్ని మీద నడవలసిన సమయాలు వచ్చినా కూడా ఆ దేవుడు సమయోజిత బలమునిచ్చి ఆ దేవుడు నిన్ను నడిపిస్తుంటారు. అదేవిధముగా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బలము, జ్ఞానము మనం పొంది ముందుకు సాగుతుండగా మూడవ ఆశీర్వాదము పవిత్రాత్మ ప్రభావం మనకు దగ్గరగా ఉన్నట్లయితే మూడవదిగా మనం తెలుసుకుందాం ఆ దేవుని యొక్క వాక్యాన్ని. దేవుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు, నేను చెప్పినదంతా కూడా సహాయకుడైన పవిత్రాత్మ దేవుడు నీ గుర్తికి తీసుకొస్తారు. హీ విల్ హెల్ప్ యూ టు రిమెంబర్. నేను నేర్పించినదంతా కూడా సంపూర్ణమైన సత్యంలోనికి నడిపిస్తాడు. దేవుడు మనకు నేర్పించినదంతా ఈరోజు మనం చూసేదే దేవుని గ్రంథములోనే. సో దేవుని వాక్యము, పవిత్రాత్మ దేవునిచ్చే నువ్వు ఆ ప్రభావములో నువ్వు జీవిస్తుండగా ఆ వాక్య అభిషేకముతో ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకే దావీదు చెప్తుంటారు 119వ కీర్తన 105వ వాక్యములో దావీదు ఈ విధముగా చెప్తున్నారు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. పవిత్రాత్మ ప్రేరేపణ చేత నడిపింపబడిన, పవిత్రాత్మ ప్రభావములో జీవించే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇటువంటి యొక్క అభిషేకములో జీవించే భాగ్యాన్ని దేవుడు దయచేస్తాడు. నీ జీవిత పయనములో చీకట్లో నువ్వు నడుస్తుండగా దేవుని వాక్యము నీ పాదములకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా ఉండి ఆ చీకట్లో నువ్వు దారి తప్పిపోకుండా, ఆ చీకట్లో నీ పడిపోకుండా నువ్వు చేరవలసిన గమ్యములోనికి సరైన విధముగా ఆ దేవుడు, పవిత్రాత్మ దేవుడు నిన్ను చేర్చుకుంటారు. భద్రమైన రేవునకు నేర్పించువాడు, భద్రమైన రేవునకు చేర్చుటకు ఇష్టపడువాడు పవిత్రాత్మ దేవుడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనందరినీ కూడా కోరుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే పవిత్రాత్మ దేవుని కోసం, పవిత్రాత్మ దేవుని యొక్క ప్రభావములో జీవించుటకు ఆశ కలిగి ఉండాలి. దానికోసం మనం ప్రార్థిస్తూ ఉండాలి. పవిత్రాత్మ దేవుని యొక్క అనుభూతిలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నారు. సో ఈ 3 ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు ప్రసాదించునుగాక. మనమందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడైనటువంటి ప్రభువా, ఈరోజు మేము ధ్యానిస్తున్నటువంటి వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యములో, దేవా మీరు మాకు సెలవు ఇచ్చి ఉన్నారు, వాగ్దానం ఇచ్చి ఉన్నారు, నేను తండ్రితో ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకును మరొక ఆదరణకర్తను ఆయన మీకు ప్రసాదించును. దేవా ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి కుటుంబాన్ని నీ పవిత్రాత్మ శక్తితో, పవిత్రాత్మ ప్రభావంతో అభిషేకించుము దేవా. ఈ వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క బిడ్డను విజ్ఞానము, వివేకము, దూరదృష్టిని, బలమును, దైవ జ్ఞానము, దైవ భీతితో అభిషేకించుము దేవా. నీ వాక్యము మా పాదములకు దీపముగా నడిపించునుగాక. నీ జ్ఞానము సరైన విధముగా, సరైన నిర్ణయాలతో జీవించే భాగ్యం మాకు ప్రసాదించునుగాక. అదేవిధముగా నీ యొక్క సన్నిధి మేము ఎక్కడికి వెళ్ళినా మా తోడుగా వచ్చునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.